2013 ఫిబ్రవరి 19న ఒక కెనడియన్ టూరిస్ట్ ఎల్సాలం కనిపించకుండా పోవటానికి కారణం ఏంటి? ఎందుకని కేసు జరిగి 12 సంవత్సరాలైనా సరే దీని మీద కొత్త థియరీస్ వస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఎవరు ఎల్సాలం? ఆమె ఎలా చనిపోయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ ఏంజల్స్ లో డౌన్ టౌన్ దగ్గర సిసిలీ హోటల్ అని ఒకటి ఉంది. ఈ హోటల్ గురించి చెప్పడానికి మేబీ ఒక వీడియో సరిపోదేమో, ఎందుకంటే ఈ ఒక హోటల్ ని హాంటెడ్ అనాలో లేకపోతే క్రిమినల్స్ కి ఒక గుహ అనాలో అర్థం కావట్లేదు. దాదాపు 60 మందికి పైగా ఈ హోటల్లో చనిపోయారు. ఇద్దరు సీరియల్ కిల్లర్స్ ఇదే హోటల్లో ఉండి వాళ్ళు చాలా మర్డర్స్ కంప్లీట్ చేశారు. అలాంటి ఒక డేంజరస్ హోటల్లో ఎల్సాలం అని ఒక 21 ఇయర్స్ స్టూడెంట్ స్టే చేసింది. జనవరి 31న ఒక రోజు నార్మల్ గా ఎల్సాలం హోటల్ లిఫ్ట్ దగ్గరికి వచ్చింది. కానీ ఆ లిఫ్ట్ లో రికార్డ్ అయిన 3 నిమిషాల వీడియో ఇంటర్నెట్ లో ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది. ఎల్సా లిఫ్ట్ లో ఉన్న సీసీటీవీలో ఇది మొత్తం రికార్డ్ అవుతుంది. అయితే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయిన వెంటనే లోపలికి వచ్చి చాలా వియర్డ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. నార్మల్ గా ఎవరైనా సరే వాళ్ళు వెళ్ళాలనుకున్న ఫ్లోర్ బటన్ ని నొక్కుతారు, కానీ ఎల్సా మాత్రం ఒక్కొక్కటిగా లిఫ్ట్ లోని ఉన్న అన్ని బటన్స్ ని ఒకేసారి నొక్కేస్తుంది. ఇంకా చాలా మిస్టరీగా ఆ లిఫ్ట్ డోర్ కూడా క్లోజ్ అవ్వలేదు. ఎల్సాకి ఏం అర్థం కాలేదు. బయట ఎవరైనా ఉన్నారేమో అని చెక్ చేయడానికి బయటకు చూసింది, కానీ అక్కడ ఏం చూసింది, ఎవరిని చూసింది అనేది తెలియదు. కానీ వెంటనే లోపలికి వచ్చి ఆ బటన్స్ ని అన్నిటిని నొక్కడం స్టార్ట్ చేసింది. కానీ ఈసారి ఆమె భయపడుతుందని చాలా క్లియర్ గా ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఎలిసా అన్ని బటన్స్ ని నొక్కుతున్నా సరే ఆ లిఫ్ట్ డోర్ మాత్రం క్లోజ్ అవ్వట్లేదు. సడన్ గా ఎలిసా లిఫ్ట్ లో ఒక మూలన నిల్చొని చాలా గట్టిగా ఊపిరి తీసుకుంటూ అసలు ఆ లిఫ్ట్ డోర్ కి ఎవరైనా అడ్డంగా నిల్చున్నారా, నాకు కనిపించట్లేదు అన్నట్టుగా కొంచెం చెక్ చేసింది. తర్వాత మళ్ళీ లోపలికి వచ్చేసింది. ఈసారి ఎవరు పిలిచినట్లు బయటకు వచ్చి లిఫ్ట్ బయట లెఫ్ట్ సైడ్ ఎవరితోనో మాట్లాడుతుంది, ఎవరితోనో ఆర్గ్యూ చేస్తుంది. కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ ఉన్నారా లేదా అని మాత్రం ఆ కెమెరా యాంగిల్ వల్ల సరిగ్గా తెలియట్లేదు. కొన్ని సెకండ్స్ తర్వాత ఎల్సాలం పూర్తిగా మాయమైపోయింది. అదే ఆమె చివరిసారి కెమెరాలో కనిపించటం. 19 డేస్ ఆమె ఎక్కడుందో ఎవరికి తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ హెల్ప్ తీసుకోవడం కోసం ఈ సీసీటీవీ ఫుటేజ్ ని పబ్లిక్ లో రిలీజ్ చేశారు. పోలీస్ డాగ్ స్క్వాడ్ ని తీసుకొచ్చి హోటల్ అంతా వెతికినా కానీ ఎలిసా ఎక్కడ కనిపించలేదు. ఇంతకీ ఎలిసాకి ఏమైంది? ఒకవేళ ఆమె మళ్ళీ దొరికితే ఆమె బతికి ఉందా లేదంటే చనిపోయిందా? ఆమె మిస్ అయిన 19 రోజులు ఏం జరిగింది? ఎలిసాకి ఇలా అవ్వటానికి కారణం ఎవరు? ఎందుకని ఇంటర్నెట్ లో ఇప్పటికీ కూడా ఎలిసా మిస్సింగ్ మీద థియరీ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. ఈ కేస్ కి ఎలివేటర్ గేమ్ కి ఏంటి సంబంధం? ఆ గేమ్ ఆడితే ఏమవుతుందో తెలుసుకునే ముందు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలిసా లం 1991లో హాంకాంగ్ లో పుట్టిన ఒక నార్మల్ అమ్మాయి. ఈమె పుట్టిన వెంటనే వీళ్ళ పేరెంట్స్ కొలంబియాకి షిఫ్ట్ అయిపోయారు. ఎలిసా పెరిగింది కూడా అక్కడే. ఎలిసాకి 21 ఇయర్స్ వచ్చేసరికి ఆమె యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో చదువుకుంటుంది. ఇదే టైంలో 2010లో టంబ్లర్ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కొంచెం యాక్టివ్ గా ఉండటం స్టార్ట్ చేసింది. కొన్ని పేజెస్ కూడా రన్ చేసి వాటిలో తనకు నచ్చిన ప్యాషన్ రిలేటెడ్ పోస్టులు చేసింది. ఇందులో 2 times అకౌంట్స్ కూడా చేంజ్ చేసింది. ఎలిసాకి ఏంటంటే తన టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుందని, దానికి తను ఏం చేయాలనేది తెలియదు. అసలు లైఫ్ లో సక్సెస్ అవుతుందా లేదా అనే విషయం కూడా తెలియట్లేదు. అందుకే ఆమె ఒకటి డిసైడ్ అయింది. ఒక సోలో ట్రిప్ కి వెళ్ళి అసలు తనకి ఏంటంటే ఇష్టమో తెలుసుకోవాలనుకుంది. ఇంకా ఎలా అయినా నెక్స్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ కి వెళ్ళాలని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయింది. అయితే 2012వ సంవత్సరం మధ్యలో నుండే వాళ్ళ పేరెంట్స్ ని బతిమాలడం స్టార్ట్ చేసింది. చాలా డేస్ కి ఫైనల్ గా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు. కానీ ఒక కండిషన్ పెట్టారు. అదేంటంటే జస్ట్ ప్రతిరోజు లీసా వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేయాలని చెప్పారు. సో అన్ని అనుకున్నట్టుగానే జరిగాయి. ఫైనల్ గా తన వీక్స్ ట్రిప్ అని చెప్పి స్టార్ట్ అయింది. జూన్ 26న శాండియాగో రీచ్ అయింది. బస్సులో ఇక్కడ 27th 28th స్టే చేసి అక్కడ కొంచెం బడ్జెట్ రిస్ట్రిక్షన్ వల్ల యూత్ హాస్టల్లో స్టే చేసి ఆ 2 days కూడా దాని చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసింది. జూన్ 28న మళ్ళీ స్టార్ట్ అయ్యి లాస్ ఏంజల్స్ కి వచ్చింది. లాస్ ఏంజల్స్ కి వచ్చినప్పుడు కూడా కొంచెం బడ్జెట్ లో ఎలిసా వెళ్ళాలనుకున్న ప్లేసెస్ కి దగ్గరలో ఏదైనా హోటల్ దొరుకుతుందేమో అని చూస్తున్న టైంలో ఎలిసాకి స్టే అండ్ మెయిన్ అనే ఒక హోటల్ దొరికింది. ప్రైసెస్ అంతా మరీ చీప్ గా కాదు కానీ రీజనబుల్ గానే ఉన్నాయి. ఇంకా ఆ హోటల్ రూమ్స్ కూడా ఎలిసాకి చాలా నచ్చేసాయి. ఏంటి ఫస్ట్ లో సిసిల్ హోటల్ అని చెప్పి ఇక్కడ ఏదో నేమ్ చెప్తున్నావు అని అనుకోకండి, కొంచెం సేఫ్ లో మీకే క్లారిటీ వస్తుంది. అయితే ఈ హోటల్లో ఉన్న సింగిల్ రూమ్ కాకుండా షేర్డ్ రూమ్ తీసుకుంది. అంటే ఈ రూమ్ లో ఎలిసాతో పాటు మిగతా అమ్మాయిలు కూడా ఉంటారని, దీనివల్ల కాస్ట్ తక్కువ అవుతుందని. అక్కడ ఎలిసా ఎలా ఉండేదని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. కొంతమంది ఏమో చాలా ఫ్రెండ్లీగా మంచిగా ఉండేదని చెప్తుంటే ఆ రూమ్ లో ఆమెతో పాటు ఉన్న వాళ్ళు మాత్రం ఆమె చాలా హార్డ్ గా బిహేవ్ చేసేది. ఎలా అంటే వాళ్ళందరు బెడ్స్ మీద
మీద కూడా పేపర్ లో ఇక్కడ నుండి వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి నోట్స్ రాసి పెట్టేదని. డోర్స్ ని కూడా లాక్ చేసుకొని ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ చెప్పమనడం, ఇలా చాలా కంప్లైంట్స్ వాళ్ళు ఇచ్చారు. ఇన్ని కంప్లైంట్స్ రావడంతో హోటల్ వాళ్ళు ఏం చేశారంటే ఎల్సాకి ఒక సపరేట్ గా రూమ్ ఇచ్చారు. ఎల్సా తను వచ్చిన పని చేసుకుంటూ ఆ ఊరు మొత్తం కూడా తిరుగుతూ డైలీ ఆమె వెళ్లే ప్లేసెస్ గురించి, ఇంకా ఆమె ఆ రోజు చేసే ప్రతి ఒక్కటి కూడా బ్లాగ్ పోస్ట్ లో అప్డేట్ చేస్తూ ఉండేది. అయితే కరెక్ట్ గా ఆమె ఇంకా హోటల్ నుండి వెళ్ళిపోదాం అనుకుంది. నేను ఫస్ట్ లో చెప్పిన లిఫ్ట్ ఇన్సిడెంట్ కూడా ఈ టైంలోనే జరిగింది. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందని ఆ హోటల్ వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు ఆమె వెళ్ళిపోదాం అనుకుంది కదా, ఇంకా రావట్లేదు ఏంటని వెయిట్ చేస్తున్నారు. అదే టైంలో ఎల్సా వాళ్ళ పేరెంట్స్ కూడా డైలీ కాల్ చేసే ఎల్సా ఈ రోజు ఎందుకు కాల్ చేయలేదని వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేస్తూ నైట్ కూడా అయిపోయింది. వెంటనే పోలీసు వాళ్ళకి కాల్ చేసి ఇలా వాళ్ళ కూతురు కాల్ చేయలేదు, ఏమైందని కంగారుగా ఉందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పోలీసు వాళ్ళు ఆ హోటల్ కి వెళ్లి ఎల్సా డీటెయిల్స్ ఇచ్చి అడిగితే వాళ్ళు కూడా ఆమెని మార్నింగే చూసాం కానీ తర్వాత మాకు కనిపించలేదని చెప్పారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఆమె కోసం సిటీ అంతా చాలా ఫాస్ట్ గా వెతకడం స్టార్ట్ చేశారు. ఎందుకని పోలీసులు ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నారు, ఇంత ఫాస్ట్ గా మిస్సింగ్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారంటే దానికి రీజన్ ఈ హోటల్ కి ఉన్న డార్క్ పాస్ట్. ఈ హోటల్ పేరు సిసిలీ హోటల్. 1924లో ఒక లగ్జరియస్ డెస్టినేషన్ లాగా ఓపెన్ అయింది. కానీ వీళ్ళు ఒకటి అనుకుంటే విధి ఇంకోటి అనుకుంది. హోటల్ స్టార్ట్ చేసిన కొన్ని ఇయర్స్ కే హోటల్ ఉన్న ఏరియా అంతా కూడా పూర్ అయిపోయింది. ఈ హోటల్ కి మనుషులు రావడమే మానేశారు. ఒకవేళ వచ్చినా కూడా అప్పట్లో ఉన్న ఫైనాన్షియల్ కండిషన్ వల్ల ఇది ఎఫర్ట్ చేయలేని ప్రైసెస్ లో ఉండటంతో పూర్తిగా రావడం మానేశారు. దీంతో ఈ హోటల్ వల్ల ఆ ప్రైసెస్ కూడా తగ్గించడంతో పాటు ఈ ప్లేస్ ని ఎవరికి పడితే వాళ్ళకి రెంట్ కి ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీని వల్ల చాలా మంది డేంజరస్ మనుషులు ఈ ప్లేస్ ని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. 1930 నుండి 1960 లోపు ఈ హోటల్లో కనీసం ఒక 50 మంది అయినా వాళ్ళంతటా వాళ్ళే చనిపోయారు. ఇంకా చాలా మంది చంపబడ్డారని కూడా చెప్తారు. 1960 తర్వాత అయిన సిచ్యువేషన్ మారిందా అంటే డెవలప్మెంట్ పరంగా ఆ ఏరియా డెవలప్ అయింది, కానీ హోటల్ ని మాత్రం జనం చూసి భయపడుతూనే ఉన్నారు. 1985లో ఈ హోటల్లోకి వచ్చిన అతని పేరు రిచర్డ్. ఒకవేళ ఇతని నేమ్ మీరు వినకపోతే, ఇతనే ద నైట్ స్ట్రాకర్ అని పిలువబడే ఒక సీరియల్ కిల్లర్. అఫీషియల్ నెంబర్ ప్రకారం ఇతను 13 మందిని చంపేశాడని ప్రూవ్ చేయగలిగారు. అది కూడా ఈ హోటల్లో ఉన్న 14th రూమ్ లో ఉంటూ చంపిన ప్రతిసారి కూడా ఆ బట్టల మీద రక్తంతో ఇదే హోటల్లోని లిఫ్ట్ యూజ్ చేసి పైకి వెళ్ళేవాడు. ఇతని తర్వాత వచ్చిన ఇంకో కిల్లర్ జాక్. ఇతను కూడా ఇలాగే చాలా మందిని చంపేశాడు. ఇన్ని చావులతో లింక్ అయి ఉన్న ఈ హోటల్ లోపల చాలా పారానార్మల్ యాక్టివిటీస్ కూడా జరిగేవని అక్కడ స్టే చేసే వాళ్ళు చెప్తారు. హాల్లో ఉన్నప్పుడు వింత వింత సౌండ్స్ రావటం, ఎవరో వాళ్ళని చూస్తున్నారు అనిపించటం జరిగేవని వాళ్ళు చెప్పారు. మరి ఇది తెలిసి కూడా జనం ఎందుకు ఈ హోటల్ కి వెళ్తున్నారంటే, ఈ హోటల్ వాళ్ళు తెలివిగా చేసిన ఒక పని. అదేంటంటే ఈ హోటల్ ని రెండుగా స్ప్లిట్ చేశారు. ఒక దాని నేమ్ స్టే అండ్ మెయిన్ అని పెట్టి, ఇంకో దాన్ని ఓల్డ్ నేమ్ సిసిల్ గానే ఉంచేశారు. ఒకటే బిల్డింగ్ కానీ 2 రిసెప్షన్స్ తో పాటు 2 హోటల్స్ గా చేశారు. అప్పటికే ఎలిసా మిస్ అయ్యి చాలా డేస్ అవుతున్నా కానీ తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ దొరకపోవడంతో పోలీసులు పబ్లిక్ హెల్ప్ తీసుకోవడం కోసం ఈ సీసీటీవీ ఫుటేజ్ ని రిలీజ్ చేశారు. పోలీసు వాళ్ళు ఏంటంటే ఎవరైనా టైంలో ఎలిసాని చూసుంటారని, అదే టైంలో ఎవరికైనా ఏదైనా గుర్తొస్తుందేమో అని చెప్పి ఆ ఫుటేజ్ ని రిలీజ్ చేశారు. కానీ రిలీజ్ చేసిన తర్వాత ఆన్లైన్ లో ఎప్పటి నుండో ఎలిసాని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా డిఫరెంట్ థియరీస్ ని తీసుకురావడం స్టార్ట్ చేశారు. అందులో మెయిన్ థియరీస్ ఏంటంటే ఎలిసాని ఎవరైనా ఫాలో అవుతూ ఉండొచ్చని, ఆ లిఫ్ట్ వీడియో చూస్తే ఆమె భయాన్ని క్లియర్ గా చూపిస్తుందని, హోటల్లో పనిచేసే వాళ్ళే ఎవరో ఇన్వాల్వ్ అయ్యారని రెడ్డిట్ లో పోస్ట్ చేశారు. ఎందుకంటే ఎవరికి కనిపించకుండా రూఫ్ టాప్ కి ఎలా వెళ్ళగలరు. ఇలా ఉంటే ఇంకో థియరీ ఏమో సిసిలీ హోటల్లో చాలా కథలు ఉన్నాయని, లిఫ్ట్ లో కనిపించే వీడియో ఎలివేటర్ గేమ్ ప్రాసెస్ లానే ఉందని, ఇలా వేరే డైమెన్షన్స్ వంటి థియరీస్ వైరల్ అయ్యాయి. 19 రోజుల తర్వాత ఆ హోటల్ గెస్ట్లు కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడున్న వాటర్ కలర్ మారిపోయి వస్తుందని, ఇంకా వాటర్ స్మెల్ కూడా విచిత్రంగా ఉందని, ఆ వాటర్ టేస్ట్ కూడా బాగోలేదని చెప్పడంతో టాప్ ఫ్లోర్ లో ఉన్న వాటర్ ట్యాంక్ చెక్ చేయడానికి మెయింటెనెన్స్ వర్కర్ ని పిలిచారు. అతను ఆ రూఫ్ టాప్ పైకి వెళ్ళాడు. ఒక ట్యాంక్ ఓపెన్ చేశాడు. అది ఖాళీగానే ఉంది. దాని తర్వాత మరో ట్యాంక్ ఓపెన్ చేశాడు. అందులో ఒక అమ్మాయి పైకి తేలుతూ కనిపించింది. అదే ఎలిషాలా. ఆమె ఎలా చనిపోయిందో స్టిల్ ఇప్పటికీ ఎవరికి తెలియదు. ట్యాంక్ మూత కూడా చాలా బరువుగా ఉంటుంది. దాన్ని ఎవరు అంత సింపుల్ గా తీయలేరు. ఆ హోటల్ రూఫ్ కి వెళ్లే డోర్స్ ఓపెన్ చేస్తే అల్లారం మోగాలి, కానీ అది ఆ టైంలో మోగలేదు. లిఫ్ట్ కూడా బాగానే ఉంది, కానీ ఆ సీసీటీవీ వీడియోలో ఆ లిఫ్ట్ డోర్ ఎందుకు క్లోజ్ అవ్వలేదు? 19 రోజుల వరకు ఎవరు రూఫ్ టాప్ కి ఎందుకు వెళ్ళలేదు? మరి మీరు ఎల్సా గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.